భూమి కోసం గగన్ వెళ్తూ ఉంటే శారద దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది. నాన్న గగన్ ఎక్కడున్నావు? భూమి గురించి ఏమైనా తెలిసిందా? ఎక్కడున్నావు నాన్న అని అడుగుతూ ఉంటే, అమ్మ నేను భూమి కోసమే వెళ్తున్నానమ్మా. భూమి ఎక్కడ ఉందో నాకు తెలిసిపోయిందమ్మా. ఆ సూర్యకాడే డూప్లికేట్ పోలీసులను పెట్టి భూమిని డూప్లికేట్ పోలీస్ స్టేషన్లో పెట్టాడమ్మా. నేను వెళ్ళి నిలదీయటంతో ఈ విషయం ఎవరికైనా చెప్పావా? నేను భూమిని చంపేస్తాను. నేను చెప్పింది చేయాలంటూ నాకు కండిషన్లు పెట్టారు. ఆ కండిషన్లో భాగంగానే నేను శివన్ కొట్టి నాకు చేతులు రాకపోయినా కూడా అలా చేయాల్సి వచ్చిందమ్మా. నువ్వు నన్ను అంత కొట్టి అడుగుతున్నా కూడా నేను నీకు కూడా చెప్పలేకపోయాను. ఇప్పుడు నేను భూమిని తీసుకురావటానికే వెళ్తున్నాను అని గగన్ అంటే, బాధపడకు గగన్, నువ్వేం చేసినా భూమిని కాపాడడం కోసమే కదా! అయినా ఇప్పుడు నాకెందుకు చెప్తున్నావు అని శారద అంటే, అది కాదమ్మా, ఇప్పుడు భూమికి ఏమీ కాకుండా నేను వెళ్ళి తీసుకురావటానికే వెళ్తున్నాను. ఇప్పుడు ఇంకేం ప్రాబ్లం లేదమ్మా. ఆ సూర్యగాడు భూమిని ఏమీ చేయలేడు. అసలు మన ఇంట్లో మాదక ద్రవ్యాల్ని ఆ నెక్లెస్ బాక్స్‌లో పెట్టింది ఎవరో తెలుసా? ఆ అపూర్వనే అని గగన్ చెప్పటంతో అప్పుడే అనుకున్నాను. తాంబూలాలు తీసుకుంటానంటూ వచ్చి ఇక్కడ నిశ్చలంగా జరుగుతున్న నిశ్చితార్థాన్ని మనకి అందరికీ కూడా అపోహలు నింపి వెళ్ళింది అని శారద బాధపడుతూ ఉంటే, తెల్లవారేసరికి భూమి మన ఇంట్లో ఉంటుంది. ఆ అపూర్వకు కూడా తెల్లవారిపోతుందమ్మా, తెల్లవారిపోతుంది అని గగన్ చెప్తాడు. అలాగే గగన్ జాగ్రత్త అంటూ శారద ఫోన్ పెట్టేస్తుంది. ఇక భూమికి బాంబు ఉన్న జాకెట్ వేసి కట్లతో కుర్చీలో అలాగే కూర్చోపెట్టి ఉంటే శివాని గగన్ ఇంట్లో నుంచి గెంటేసిన సంఘటనే భూమి గుర్తు చేసుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంకోవైపు గగన్ ఆ డూప్లికేట్ పోలీస్ స్టేషన్ లోపలికి వస్తూ ఉంటే, రే ఎవర్రా నువ్వు పోలీస్ స్టేషన్ లోపలికే ఇలా వస్తున్నావు అంటూ ఆ డూప్లికేట్ కానిస్టేబుల్లు విరుచుకుపడిపోతారు. గగన్ వాళ్ళనందరినీ కూడా చితక్కొట్టేస్తాడు. నేరుగా భూమి దగ్గరికి వస్తూ ఉంటారు. ఈ లోపల అపూర్వ, సూర్య ఇద్దరు ఫోన్‌లో మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి మేడం, నా ప్లాన్‌ని మొత్తం కూడా స్పాయిల్ చేసేసారే. మనం ఎంత పెద్ద ప్లాన్ వేశామో, ఇప్పుడు ఆ గగన్ గాడికి మీరెలా చెప్తారు భూమి ఉన్న చోటు అని సూర్య అరుస్తూ ఉంటే, చూడండి సూర్య గారు, నేనేమైనా కావాలని చెప్పానా? మనకు కావాల్సింది ఆ భూమి గగన్‌ల పతనం. ఆ గగన్ గాడు అక్కడికి వచ్చే లోపల నా మాట విని భూమిని చంపేయండి అని అపూర్వ చెప్తుంటే, ఇద్దరూ కలిసి ఒకేసారి చచ్చిపోతారు. నేను అలా ప్లాన్ చేశారు కదా! శత్రువు ఎలా దూసుకు వస్తున్నాడన్నది, ఎంత వేగంతో వస్తున్నాడన్నది మీరు ఊహించలేకపోవచ్చు. నేను ముందే ఊహించాను కాబట్టే నా అరేంజ్‌మెంట్‌లో నేను ఉన్నాను. వాళ్ళలో ఒక్కరు కూడా మిగలరు. ఆర్ యూ హ్యాపీ? వాళ్ళిద్దరూ ఒకటేసారి చూస్తూ ఉండండి అని సూర్య చెప్పటంతో, ఓహ్! అలాగా ప్లాన్ చేశారా? ఓకే. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళిద్దరూ చావటమే నాకు కావాలి అని అపూర్వ ఫోన్ పెట్టేస్తుంది. ఆ గగన్ గాడు భూమిని వెతుక్కుంటూ వెళ్ళటం లేదు. చావుని వెతుక్కుంటూ వెళ్తున్నాడు అని చెప్పి అపూర్వ చాలా సంతోషంగా నక్షత్రకి, గోరింటాకి చెప్తూ ఉంటుంది. అక్కడ ఉన్న కానిస్టేబుల్స్ అందరినీ కూడా చితక్కొట్టేసి గగన్ నేరుగా భూమి దగ్గరికొచ్చి, భూమి, భూమి అని ఒక చిన్న హగ్ ఇచ్చేసి, నేనొచ్చేసాను కదా! నిన్ను కాపాడి తీసుకువెళ్తాను. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అని కట్లు విప్పుతూ ఉంటాడు. ఇక భూమి అయితే గగన్ నెక్లెస్ ఇస్తూ మాట్లాడిన మాటని గుర్తు చేసుకుంటూ గగన్ వైపు బాధగా చూస్తూ ఉంటుంది. అలా కట్లు విప్పేసిన తర్వాత రా భూమి వెళ్దామని గగన్ అంటే, భూమి గగన్‌ని ఒక్క తోపు తోసేయటంతో గగన్ కింద పడిపోతాడు. చాలా షాకింగ్‌గా చూస్తూ ఉంటే భూమి పరుగులు పెట్టి వెళ్ళిపోతూ ఉంటుంది. భూమి ఆగు భూమి, ఎందుకు భూమి అలా వెళ్ళిపోతున్నావు? ఆగు భూమి అంటూ గగన్ వెంట పడుతూ ఉంటాడు. ఇంకోవైపు కేపీ, శారద ఇద్దరు కార్‌లో బయలుదేరి వస్తూ ఉంటారు. వెనకాలే గగన్ ఆగు భూమి, ఆగు భూమి అని వస్తూ ఉంటే ఈ లోపలే సూర్య కార్‌తో వచ్చి గగన్‌కి డాష్ ఇచ్చేయటంతో గగన్ కింద పడిపోతాడు. ఆగు భూమి అంటూ సూర్యని, భూమి పరుగులు పెడుతున్న భూమిని గగన్ షాకింగ్‌గా చూస్తూ ఉంటాడు. ఏంట్రా భూమిని విడిపించేశావా? విడిపించేసిన వెంటనే బావా అంటూ నిన్ను ప్రేమగా హత్తుకోవాల్సిన భూమి అలా పరుగులు పెడుతోందేంటా అని చూస్తున్నావేంట్రా? అని సూర్య పైశాచికంగా నవ్వుతూ ఉంటే, రేయ్ నువ్వే ఏదో చేసుంటావు. ఏం చెప్పావురా? ఏం చేశావురా? చెప్పరా? చెప్పరా? అంటూ గగన్ సూర్య కాలర్ పట్టుకొని సూర్య తలని ఆ కారుకేసి 2 సార్లు పగలగొట్టేస్తాడు. అయినా కూడా సూర్య చాలా బాగా నవ్వుతూ గగన్‌ని విడిపించేసుకొని, రేయ్ భూమి ఈ జన్మలో నీ మొఖం చూడదు. అసలు నిన్ను అసహ్యించుకుంటోంది. చావనైనా చస్తుంది కానీ భూమి నిన్ను కలుసుకోదు. నీ పైన ప్రేమ చూపించదు అని సూర్య అంటుంటే, రే 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 ఏం చేశావురా చెప్పరా? భూమి నన్నెందుకు అసహ్యించుకుంటోంది చెప్పరా? చెప్పరా? అని గగన్ సూర్యని చితక్కొడుతూ ఉంటాడు. రేయ్ ఒక జీవితకాలం నిన్ను పడగొట్టానన్న ఆనందంతో నేను ఇలా నవ్వుతూనే ఉంటానురా అని సూర్య చెప్తుంటే గగన్ ఇంకా సూర్యని చితక్కొడుతూ ఉంటాడు. అయితే కొన్ని దెబ్బలు తిన్న తర్వాత సూర్య గగన్ చేతిని అడ్డుపట్టుకొని, రే రే ఆగరా, తనని అరెస్ట్ చేసింది డూప్లికేట్ పోలీసులని
తనకి నిజం తెలీదు. నిజమైన పోలీసులకే నువ్వు పట్టించావు. ఈ కేస్‌లో తనని నువ్వే ఇరికించావని తను బలంగా నమ్ముతోంది. అని సూర్య అంటే, రే తనకి నేను నచ్చ చెప్పుకుంటాను. నేనేది చేయలేదు. అంతా నువ్వే చేశావని తను నమ్మేలా నేను చేసుకుంటానురా అని గగన్ చెప్తుంటే, అయినా తను జీవితంలో నిన్ను కలవాలి కదరా! నాతో చెప్పిందిరా. ఒక్కసారి నేను స్టేషన్ నుంచి బయటపడితే నేను ఎవరికీ తెలియనంత దూరంగా వెళ్ళిపోతానని నాతో చెప్పిందిరా. అందుకే వెళ్తోందని సూర్య అంటే, రే నా భూమి నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళదురా. నా భూమికి నేనేంటో తెలుసు అని గగన్ అంటే, నీ కళ్ళ ముందరే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది కదరా! నేను ఆ వీడియో చూపించకుండా ఉండి ఉంటే వెళ్ళేది కాదేమో. నేను ఆ వీడియో చూపించాను కదా! అని సూర్య అంటే, రే ఏ వీడియో చూపించావురా? చెప్పరా? అని గగన్ సూర్య కాలర్ పట్టుకొని నిలదీస్తూ ఉంటే, నేనెక్కడికి వెళ్తానురా, చెప్తాను ఉండ్రా, చూపిస్తాను ఉండ్రా అంటూ శివని కొట్టిన వీడియోని సూర్య చూపించటంతో గగన్ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు. నేను వాణ్ణి కొట్టి ఇంట్లో నుంచి గెంటేయమని చెప్పింది ఎందుకో నీకు ఇప్పటికైనా అర్థమైందా? ఈ వీడియోని చూపించి నువ్వు నీ తమ్ముడంటే గగన్కి అస్సలు ఇష్టం లేదు. తన చెల్లికి నీ తమ్మునిచ్చి పెళ్లి చేయటం కూడా గగన్కి అస్సలు ఇష్టం లేదని నేను చెప్పేశాను. నేను చెప్పిన మాటలు నమ్మిందిరా. అందుకే నిన్ను వదిలేసి అలా పరుగులు పెట్టి పారిపోతోంది అని సూర్య చెప్పటంతో గగన్ ఇక చాలా బాధపడుతూ ఉంటాడు. భూమి తనని తోసేసి వెళ్ళిపోవటం ఇదంతా చూసి తన మీద అసహ్యంగా పెంచుకొని వెళ్ళిపోతోందని బాగా నమ్మేస్తాడు. నా ప్లాన్ ఎలా ఉందిరా? భూమి నీకు జీవితకాలం దూరం అయిపోయినట్లే కదా! ఇంక ఎప్పటికీ నీకు దగ్గరికి రాదు అని సూర్య చెప్పి నవ్వుతూ ఉంటాడు. గగన్ కుప్పకూలి చాలా ఏడుస్తూ ఉంటాడు. నిన్ను స్టేషన్‌లో పెట్టినప్పుడు భూమి సుపీరియర్స్‌కి చెప్పి నిన్ను కాపాడుకుంది. అప్పుడే అనుకున్నానురా భూమి మనసులో ఉన్న ప్రేమని, నీ మీదున్న ప్రేమని చంపేయాలనుకున్నాను. నేనిప్పుడు అది చేసేశాను. ఇప్పుడు నిన్ను మానసికంగా చంపేశాను. జీవచ్ఛవంలా ఇప్పుడు నువ్వు నిలబడి ఉన్నావు. జీవచ్ఛవమైన నిన్నిప్పుడు చంపటమే మిగిలి ఉంది అని సూర్య గగన్‌ని మానసికంగా చంపేసి అలా వీక్ చేసేసి ఇప్పుడు బాగా కొడుతూ ఉంటాడు. భూమి మీద ఉన్న ప్రేమతో భూమి నాకు దూరం అయిపోయినప్పుడు నేనెందుకు ప్రాణాలతో ఉండాలన్న ఉద్దేశంతో గగన్ అలా సూర్య చేతిలో దెబ్బలు తింటూ ఉంటాడు. భూమితో గడిపిన జ్ఞాపకాలన్నింటినీ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. తర్వాత కేపీ శారద ఇద్దరు కారులో వెళ్తూ ఉంటారు. తెల్లవారేసరికి భూమిని తీసుకువెస్తానని వెళ్ళారండి. కానీ ఇంకా తెల్లవారుతున్న గగన్ రాలేదు. అసలు ఆ సూర్య గగన్‌ని, భూమిని ఏం చేశారో ఏంటో! ఇంకా రాకపోయేసరికి నేను మీకు ఫోన్ చేశాను. త్వరగా వెళ్ళండి అని శారద చెప్తూ ఉంటే, అసలు గగను భూమిని తీసుకురావటం కోసం ఏ లొకేషన్‌కి వెళ్తున్నాడో నీకేమైనా క్లూ ఇచ్చాడా? అని అంటే, అయ్యో! నేను అప్పుడు అడగలేదండి. అడిగినా బాగుండేది. నేను మతిమరుపు దాన్ని అని శారద బాధపడుతూ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక అలా డ్రైవ్ చేస్తూ కేపీ శారద కారులో వెళ్తూ ఉంటే ఇక గగన్ చాలా దెబ్బలు తింటూ ఉంటాడు. మధ్యలో సూర్యపై ఎదురు తిరగడానికి సూర్య చేతిని అడ్డు పట్టుకుంటాడు. అయితే అప్పుడే ఉన్నట్లుండి మళ్ళీ భూమితో గడిపిన జ్ఞాపకాలు మొత్తం గుర్తుకు రావటంతో భూమి దూరం అయిపోతోందని మళ్ళీ వీక్ అయిపోతాడు. అలా మళ్ళీ సూర్య గగన్‌పై విరుచుకు పడిపోయి ఘోరాతి ఘోరంగా కొడుతూ ఉంటే, గగనేమో రక్తం కక్కుతూ ఉంటాడు. అక్కడే మంట మండుతూ ఉంటే, రే నీకు దీంతో సరిపోదురా అని అక్కడ మండుతున్న ఒక కర్రను తీసుకొని ఆ కర్రతో గగన్‌ని చావగొడుతూ ఉంటాడు. అయితే రేపటి ఎపిసోడ్‌లో శారద, కేపీ ఇద్దరు భూమిని కనిపెట్టి బాంబుని తీస్తూ ఉంటారు.